లోక్సభ స్పీకర్ ఎన్నిక వేళ జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం. తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని వైసీపీని కోరింది బీజేపీ. దీనిపై సానుకూలంగా స్పందించింది వైసీపీ. ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం ఆసక్తికర పరిణామం. దీంతో ఎన్డీఏ అభ్యర్థికి మరింత బలం పెరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ కు 4 ఎంపీల బలముంది. ఎన్డీఏకు ఇప్పటికే 293 మంది సభ్యుల బలముంది. వైసీపీ 4 సభ్యుల సపోర్ట్తో ఎన్డీఏ బలం 297కు పెరిగినట్లయింది. అటు ఎన్డీఏ ఇటు ఇండియా కూటమిలో లేకుండా తటస్థంగా ఉంది వైసీపీ. ఇప్పుడు అనూహ్యంగా స్పీకర్ ఎన్నిక విషయంలో బయట నుంచి ఎన్డీఏ అభ్యర్థికి సపోర్ట్ ఇవ్వాలని డిసైడ్ అయింది. ఈ పరిణామం జాతీయ రాజకీయాల్లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ ఆసక్తికరంగా మారింది. ఎన్డీఏ కూటమిలో బీజేపీ బలం 240 స్థానాలు మాత్రమే. మ్యాజిక్ ఫిగర్ 272కి 32 స్థానాలు తక్కువగా ఉన్నాయి. దీంతో టీడీపీ 16 సీట్లు, జేడీయూ 12 సీట్లను కలుపుకుంటేనే ఎన్డీఏకి మ్యాజిక్ ఫిగర్ దక్కుతుంది. దీంతో ఇండియా ఎత్తుగళ్లు వేస్తూ ఉండడంతో అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది బీజేపీ. ఎందుకైనా మంచిదని వైసీపీ వంటి తటస్థ పార్టీలను మద్దతడుగుతోంది. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం చేయాలన్న సాంప్రదాయంలో భాగంగా అన్ని పార్టీల మద్దతు కోరడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే వైసీపీని కూడా సపోర్ట్ అడిగింది బీజేపీ. అందుకు సరైనది వైసీపీ. తన ప్రత్యర్థి అయిన టీడీపీ ఎన్డీఏలో ఉండడంతో వైసీపీ మద్దతు ఎవరికి ఉంటుందన్న సస్పెన్స్ కొనసాగింది. ఈ ఉత్కంఠకు తెరదించింది వైసీపీ. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా ఉండాలన్న ఉద్దేశంతోనే వైసీపీ కూడా ఎన్డీఏ అభ్యర్థికి మద్దతుగా ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. లోక్సభ స్పీకర్ ఎన్నిక వేళ జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని వైసీపీని కోరింది బీజేపీ. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, స్వాతి, పార్లమెంట్ వేదికగా రేపు జరగబోయేటటువంటి ఏదైతే లోక్సభ స్పీకర్ ఎన్నిక చాలా కీలకమైందని చెప్పుకోవచ్చు. పార్లమెంట్ చరిత్రలోనే ఇప్పటి వరకు లోక్సభ స్పీకర్ కు ఎన్నిక జరగలేదు. అలాంటిది 18వ లోక్సభలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికకు సంబంధించి ఇప్పటికే ఎన్డీఏ కావచ్చు, ఇండియా కూటమి వేరువేరుగా తమ వ్యూహాలకు పదును పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో బీజేపీ కాకుండా మొత్తం అన్ని కలిపి కూటమి నేతలతో కూటమిలో ఉన్నటువంటి పార్టీలతో కలిపితే 293 సీట్లు అవుతున్నాయి. దాంతో పాటు ఇండియా కూటమి విషయానికి వస్తే 234 సీట్లు వాళ్ళకు అవుతున్నాయి. సో మిగిలిన ఎవరైతే లోక్సభలో ఉన్నటువంటి ఎవరైతే ఇప్పటి వరకు ఇతర పార్టీల కంటే ఇండియా కూటమిలో లేకుండా ఇండియా కూటమిలో తో పాటు అటు ఎన్డీఏ కూటమిలో కూడా లేనటువంటి వాళ్ళు వైసీపీ, దాంతో పాటు ఎంఐఎం, మరికొంతమంది ఇతరులు కూడా ఉన్నారు. సో అందులో తమతో కలిసి వచ్చే పార్టీలతో ప్రత్యేకంగా సంప్రదింపులు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే వైసీపీకి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి 4 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఆ 4 లోక్సభ స్థానాల మద్దతు తమకే ఇవ్వాలని చెప్పి ఎన్డీఏ కూటమి సంప్రదింపులు కూడా జరుపుతుంది. దానికి సానుకూలంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే రేపు జరగబోయేటటువంటి లోక్సభ స్పీకర్ కు సంబంధించినటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా పైచేయి సాధించాలనే ఆలోచనతో ఎన్డీఏ కనిపిస్తుంది. అందులో భాగంగానే ఎవరైతే ఇండియా కూటమికి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నారు. మరికొంతమంది ఇండిపెండెంట్లు కూడా ఉన్నారు, కొంతమంది చిన్న చిన్న పార్టీల వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా ప్రత్యేకంగా సంప్రదింపులు జరుపుతున్నారు. రేపు జరగబోయేటటువంటి ఈ లోక్సభ స్పీకర్ ఎన్నికకు సంబంధించి ఖచ్చితంగా ఎన్డీఏతో పాటు ఎవరైతే ఇతరులు ఉన్నారో 16 నుంచి 17 మంది ఇతర ఏదైతే ఎంపీలుగా ఉన్నారో అందులో వైసీపీ, ఎంఐఎం తో పాటు మరికొన్ని పార్టీలు కూడా ఉన్నాయి. సో వాళ్ళందరినీ కలుపుకొని ఏ విధంగానైతే తమ పార్టీ ఎన్డీఏకు సంబంధించినటువంటి స్పీకర్ ను గెలిపించుకోవడంతో పాటు ఇండియా కూటమికి ఏమాత్రం అవకాశం లేకుండా చేయాలనేదే ఎన్డీఏ కూటమి లక్ష్యంగా కనిపిస్తుంది. సో ఓవరాల్ గా కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇండియా కూటమికి అంటే తమకు ఎక్కువ సీట్లు ఉన్నాయనే ఆలోచనతోనే ఈ లోక్సభ స్పీకర్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినట్టుగా తెలిసింది. వాస్తవానికి ఆనవాయితీ ప్రకారం తమకు డిప్యూటీ స్పీకర్ ఇస్తే లోక్సభ స్పీకర్ కు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామని చెప్పారు. కానీ డిప్యూటీ స్పీకర్ ఇచ్చేందుకు ఎన్డీఏ సిద్ధంగా లేదు. అందులో భాగంగానే లోక్సభ స్పీకర్ ను ఓం బిర్లాను ఎన్డీఏ నుంచి అనౌన్స్ చేశారు. దాంతో ఇండియా కూటమి సైతం కె సురేష్ ను తమ అభ్యర్థిగా అనౌన్స్ చేసింది. నామినేషన్ కూడా వేశారు. రేపు లోక్సభ స్పీకర్ కి సంబంధించినటువంటి ఎన్నిక పార్లమెంట్ లో జరగబోతుంది. స్వాతి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.